హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. మే 23 బౌద్ధ పౌర్ణమి రాబోతుంది. ఈ యొక్క పౌర్ణమి తిథిలోపు తులారాశి వారి జాతకులు మీ యొక్క జీవితం మారుతుంది. ఊహించని విధంగా ధన లబ్ధి పొందబోతున్నారు. కానీ మీరు జాగ్రత్తగా ఉండాల్సింది ఒకరితో. ఆ ఒకరు ఎవరో మీకు తెలుసా? అయితే ఈ వీడియోని పూర్తిగా చూసేయండి. మే 23 పౌర్ణమిలోపు తులారాశి వారి యొక్క జీవితం ఏ విధంగా మారుతుందో, ఊహించని ఎటువంటి ఫలితాలు కలుగుతాయో, ధన యోగం ఎలా సిద్ధిస్తుందో, ఏ రంగాల్లో ఉన్న వారికి ఏ విధంగా ఉంటుందో, వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మరి ఇతర రంగాల్లో ఉన్న తులారాశి వారి జాతకులు మీ యొక్క జీవితంలో ధన యోగం సంప్రాప్తించడానికి ఎటువంటి అవకాశాలు కలుగుతాయో, అలాగే జాగ్రత్తగా ఉండాల్సిన ఆ ఒక్కరు ఎవరో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేం ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం. మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? అయితే శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం సిద్ధాంతికారిని సంప్రదించండి. మీ జీవితంలో ఎటువంటి సమస్యలు ఉన్నా గురువుగారు మీతో ఫోన్లో మాట్లాడతారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం, కుటుంబ సమస్యలు, వ్యాపారంలో నష్టం రావటం, డబ్బు సమస్యలు, సంతానం లేకపోవటం, మనశ్శాంతి లేకపోవటం, ఇంకా తీరని సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేయబడును. దూరంలో ఉన్నవారు ఫోన్ ద్వారా సంప్రదించండి. ఫోన్ నంబర్ 9515466718. ఇక మనం ఏమాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. తులారాశి రాశి చక్రంలో 7వ రాశి. చిత్తా నక్షత్రం 3-4 పదములు, స్వాతి నక్షత్రం 1-2-3-4 పదములు, విశాఖ నక్షత్రం 1-2-3 పాదముల కింద జన్మించిన వ్యక్తులు తులారాశి క్రిందకు వస్తారు. ఈ రాశికి అధిపతి సాక్షాత్తు శుక్రుడు. వీరికి సహాయం చేయాలనే ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. తులారాశి వారి జాతకులు మీరు జాక్ పాట్ కొట్టబోతున్నారు. మీకు గోల్డెన్ సమయం రాబోతుందని చెప్పడంలో సందేహమే లేదు. 1,00,000 కోట్లు ఇచ్చినా మీకు రాబోయే అదృష్టాన్ని ఆపడం ఎవ్వరి తరము కాదు. జాతకుల యొక్క పంట పండినట్లే గ్రహాలు అన్ని అనుకూలంగా ఉండడం ద్వారా, ముక్కోటి దేవతల అనుగ్రహం ద్వారా ఇటువంటి ఫలితాలు కలగబోతున్నాయి. జ్యోతిష శాస్త్రం ప్రకారం తులారాశి జాతకుల యొక్క పంట పండబోతుంది. అంతా శుక్రుడి కారణంగానే శుభప్రదంగా మారబోతుంది. ఆర్థికంగా లాభపడతారు. గ్రహ సంచారం వల్ల కుటుంబంలో సంతోషం వెల్లివిరుస్తుంది. గతంలో ఏ కారణం చేతనైనా ధనం ఆగిపోతే ఈ సమయంలో తిరిగి వస్తుంది. పాత పెండింగ్ పనులన్నీ కూడా తులారాశి వారి జాతకులు సకాలంలో పూర్తి చేస్తారు. 1,00,000 కోట్లు ఇచ్చినా వీరికి రాబోయే అదృష్టాన్ని ఆపడం ఎవ్వరి తరము కాదు. మీకు రాబోయే అదృష్టం ద్వారా ఎంతో లాభపడతారు. కోరింది మీ కాళ్ల వద్దకు వస్తుంది. ఈ సమయంలో మీరు వినే శుభవార్తల వల్ల మీరు ఎక్కువగా సంతోషపడతారు. అవి ఏమిటంటే, తులారాశి వారి జాతకంలో ఉద్యోగాలు, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, ఇతర ప్రయోజనాలు పొందుతారు. అలాగే పెద్ద పెద్ద ఇల్లు కొనుగోలు చేసే అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. అంతేకాకుండా కొత్త కార్లు, విలువగల వస్తువులు కొనుగోలు చేసే ఛాన్స్ ఉందని జ్యోతిష పండితులు చెప్తున్నారు. ఇకపోతే తులారాశి జాతకులు ఎవరైతే వ్యాపారాల్లో ఉన్నారో, అంటే తులారాశి వ్యాపారస్తులకు ఈ సమయం అన్ని విధాలుగా కలిసి రాబోతుంది. ఈ రాశి వారికి శుక్రుడి సంచారం ఒక వరమే అని జ్యోతిష్యులు చెప్తున్నారు. ప్రతి విషయంలో సక్సెస్ మీ వెంటే ఉంటుంది. ఈ రాశి జాతకులు ఎత్తుకు పై ఎత్తులు వేయడంలో నేర్పరులుగా చెప్పొచ్చును. దీంతో వీరు మేధావులుగా గుర్తింపు పొందుతారు. తులారాశిలో జన్మించిన వారు తమ జీవితాన్ని పోటీగా తీసుకుంటారు. జీవితంలో జరిగిన అపాయాలకు కృంగిపోకుండా లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి విజయాన్ని సాధిస్తారు. ఈ రాశిలో జన్మించిన వారికి ముక్కోటి దేవతల అండ ఉండబోతుంది. ఇక పౌర్ణమి నుండి వీరిని ఆపడము ఎవ్వరి తరం కాదు. ముక్కోటి దేవతల అండతో అదృష్ట యోగం, రాజయోగం పట్టినట్లుగా పట్టబోతూ ఉన్నది. దీంతో మీ ఎదుగుదలను ఎవరూ ఆపలేరు. తులారాశి వారు ఆర్థిక క్రమశిక్షణ కలిగి ఉంటారు. దీంతో వీరు డబ్బును చాలా పొదుపు చేస్తారు. అంతేకాకుండా తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తులను అభివృద్ధి చేస్తారు. తులారాశి వారి జీవితంలో అనేక సుఖాన్ని అనుభవించబోతున్నారు. చేసే మంచి పని వల్ల ప్రతి ఒక్కరికి ఇప్పటి నుంచి ఆదర్శంగా నిలవబోతున్నారు.
కానీ బంధువర్గంతో విభేదాలు వస్తాయి. ఈ యొక్క విభేదాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. బంధువర్గం కావచ్చు, మిత్రవర్గం కావచ్చు, మూడవ వ్యక్తి ఎవరైనా మీ యొక్క ఆలోచనల్లో తలదూర్చే ప్రయత్నాన్ని మీరు అడ్డుకునే ప్రయత్నం తప్పక చేయండి. ఏదైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు సొంత నిర్ణయాలు మాత్రమే తీసుకోండి. ఒకవేళ మీరు నిర్ణయం తీసుకోవడానికి ఏదైనా ఇబ్బంది పడుతూ ఉంటే గనక కుటుంబ సభ్యుల యొక్క నిర్ణయాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకోండి. వారి సలహాలు మాత్రమే పాటించండి. మూడవ వ్యక్తి, ఆ వ్యక్తి ఎవరైనా కావచ్చును. ఉద్యోగంలో మీ సహోద్యోగులు కావచ్చును, వ్యాపారంలో భాగస్వామ్యులు కూడా కావచ్చును, లేదా మిత్రులు కూడా కావచ్చును. అంటే అందరూ అని కాదండి, అందరికీ దూరంగా ఉండమని కాదండి. మీరు ఎవరితో మాట్లాడినా మంచి మాట్లాడే వారితో మాట్లాడండి. మీ గురించి మంచిగా ఆలోచించే వారితో మాట్లాడండి. లేదా వారి ఆలోచనల వల్ల మీ యొక్క జీవితంలో ఏదైనా నష్టం కలిగి ఉన్నా లేదా నష్టం కలుగుతుందని మీకు అనిపించినా వారి మాటలు అస్సలు శ్రద్ధ పెట్టవద్దు, అశ్రద్ధ చేసేయండి. మొహం మీదే చెప్పేయడము, తగాదాలకు వెళ్లడము, కోపం ప్రదర్శించడము లాంటివి అస్సలు చెయ్యొద్దు. మంచి ఉంటే తీసుకోండి, చెడు ఉంటే గనక మీరు పెడ చెవిన పెట్టేయండి. అంతేగాని తగాదాలకు దిగవద్దును. ఇక నూతనంగా ఎవరైనా పరిచయం అయితే గనక వారి విషయంలో కూడా ఇటువంటి జాగ్రత్తలే తప్పకుండా తీసుకోవాలి తులారాశి వారి జాతకులు. ఎందుకంటే ఉన్నత స్థితికి వెళ్తూ ఉంటే గనక కీర్తి ప్రతిష్టలు పెరగడమే కాదండి, శత్రువులు కూడా పుట్టుకొస్తారు. కావున మీరు చాలా అప్రమత్తంగా ఉండండి. ఈ రాశి జాతకులు చేసే మంచి పని వల్ల ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలుస్తారు. కానీ ఏ విషయాల్లో కూడా రాజీ లేకుండా కష్టపడతారో. తులారాశి వారు సాంకేతిక విద్యలో చక్కగా రాణిస్తారో. జీవితంలో నిందారోపణలు బాధను కలిగిస్తాయి. బాల్యంలో ఉన్నత స్థానంలో ఉన్న వారి వల్ల మీ కుటుంబంలో సమస్యలు వచ్చి ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇక నుంచి మీరు మీ యొక్క జీవితంలో సొంత నిర్ణయాలు మాత్రమే తీసుకోండి. ఎవరైనా ఏదైనా చెప్తే గనక అది నెత్తినెక్కించుకునే ప్రయత్నం చెయ్యొద్దు. తులారాశి వారి జాతకులకు చెప్పుడు మాటలు వినే బుద్ధి ఎక్కువగా ఉంటుంది. ఈ విషయంలోనే ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు పడుతున్నారో. కావున ఆ యొక్క విషయంలో మాత్రం అప్రమత్తంగా ఉండండి. జీవిత భాగస్వామి విషయంలో మాత్రం ఆచితూచి వ్యవహరించండి. కొన్ని రకాల ఇబ్బందులు వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదో. వారు ఏది చెప్పినా కూడాను అస్సలు పెడ చెవిన పెట్టవద్దు. జీవిత భాగస్వామి ఏది చెప్పినా పెడ చెవిన పెట్టవద్దు. ఇప్పటి ఈ సమయంలో ఆమె యొక్క సలహా సూచనలే మీకు చాలా వరకు కూడాను జీవితంలో రాణింపుని కలగజేస్తాయి, అభివృద్ధి కలుగుతుంది. మీరు ఒక డైలమాలో ఉన్న పొజిషన్ లో మీ యొక్క నిర్ణయం అసలు ఏం తీసుకోవాలో అర్థం కాని పొజిషన్ లో వారే మీకు సహాయకారిగా ఉంటారు. ధనపరంగా ఊహించని విధంగా ఆర్థిక స్థిరత్వం కలిగినప్పటికీ కూడాను చిన్న చిన్న ఇబ్బందులు లేకపోలేదు. ఆ ఇబ్బందుల నుంచి బయటపడడానికి తులారాశి వారి జాతకులు నిత్యము కూడా లలిత సహస్రనామ పారాయణాన్ని గావించాలి. అలాగే నిత్యము ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ ఉండండి. వీలు కుదిరినప్పుడల్లా శివాలయ సందర్శనం గావించండి. ఏమాత్రం మానసిక ప్రశాంతత లోపించినట్లు అనిపించినా భగవంతుని సన్నిధిలో గడిపే ప్రయత్నం చెయ్యండి. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.